మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగర్లో ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారాలు. అనుమూల మండలంలో జానారెడ్డి విస్తృత ప్రచారం. ఉప్పల్లో ఘనంగా బాబు జగజ్జీవన్ రావు 133వ జయంతి. నివాళులర్పించిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో గెలుపు కోసం పాటలు పడుతున్న టీడీపీ నేతలు. వినూత్న ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి. భువనగిరి ఏబీవీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన నేతలు. బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడాలి. జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపు. డీటెయిల్స్ చూస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. నల్గొండ జిల్లా అనుముల మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 7 ఏళ్లలో సాగర్లో ఏం అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ చెప్పాలని ప్రశ్నించారు. సాగర్ అభివృద్ధి జానారెడ్డి హయాంలో జరిగిందని, టీఆర్ఎస్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. జానారెడ్డి వంటి నాయకులని తప్పక గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణను కాపాడుకుందాం. నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమైపోదు తమ్మి గులాబీ సర్కారులో. నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమైపోదు తమ్మి గులాబీ సర్కారులో. నందికొండ నేలన ప్రతి పేద తల్లి గుండెలో కొంట నీరు తుడిచేందుకు జానన్న కదిలేలో. నందికొండ నేలన ప్రతి పేద తల్లి గుండెలో కొంట నీరు తుడిచేందుకు జానన్న కదిలేలో. రాజశేఖర్ గారు, కంచాల సైకిల్ గారు, బొమ్మలపైన శ్రీనివాస్ గారు, బొమ్మలపైన శ్రావణ్ గారు, కొండ గొప్పని పిల్లల గారు, గొప్పని వెంకటేశ్వర గారు, కంచాల సైకిల్ గారు, మరియు కృష్ణ మహేష్ గారు, వెంకన్న గారు, అర్జురామ్ గారు. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఇంద్రానగర్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 133వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎంఆర్ఓ కె గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొని జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత ఉప ప్రధానిగా ఎన్నో కీలకమైన పదవులను నిర్వహించి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సేవ చేసిన నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్బీ కాలనీ 4వ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, పెద్దలు సుభాష్ రెడ్డి సార్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్ గారు, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే కాప్రా మాజీ కార్పొరేటర్ గారు పెద్దలు రామారావు గారు, నాయకులందరికీ, స్థానిక కుల సంఘాల నాయకులకి, మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. బాబు జగజ్జీవన్ రామ్ గారి సేవలు మరవలేనివి. వారు ఈ దేశానికి మాజీ ఉప ప్రధానిగా పనిచేశారు. అలాగే ఎన్నో మంత్రిత్వ శాఖల్ని వారు నిర్వర్తించారు సమర్థవంతంగా. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. గొప్ప స్వతంత్ర సమరయోధుడు, అలాగే గొప్ప రాజకీయ నాయకుడు, అలాగే సంఘ సంస్కర్త అని చెప్పవచ్చు. వారి సేవని మనం గుర్తు చేసుకొని వారి ఇచ్చిన స్ఫూర్తితోన వారి యొక్క
జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మరి దేశానికి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి దిక్కు ప్రజలకి ఉప్పల్ ప్రజలకి అందరికీ కూడా మరొకసారి జగజీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా నెట్టుకొచ్చేందుకు అష్టకష్టాలు పడుతోంది. నెల్లూరు జిల్లాలో ప్రచారం చేస్తున్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వినూత్న ప్రచారం నిర్వహించారు. అక్కంపేట మార్గంలో కొబ్బరి బోండాల వద్ద బండి వద్ద ఆగి ఓటు వేయాలని కోరుతూ కొబ్బరికాయలు కొట్టారు. దీంతో ఆమెను స్థానికులు ఆసక్తిగా చూశారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా అధికారులు నివాళులర్పించారు. జీవితమంతా సమాజ స్థాపన కోసం కృషి చేసిన మానవతావాది బాబూజీ అని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆయన సేవలను కొనియాడారు. గాంధీజీ ఆయన్ను బాబు జగజ్జీవన్ రామ్ అమూల్య రత్నంగా పిలిచారని గుర్తు చేశారు. సామాజిక వివక్ష, అసమానతలు లేని ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం ఆయన కృషి చేశారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడదామని పిలుపునిచ్చారు. భారత స్వరాజ్య ఉద్యమంలోనూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జగజ్జీవన్ రామ్ భారతదేశ నిర్మాణంలో స్ఫూర్తివంతమైన సేవలు అందించారని అన్నారు. మరి ఆయన ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మనకు డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఆయన జీవితాంతం పోరాడారు. మొదట్లో స్వాతంత్ర యోధుడిగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడము, ఆ తర్వాత భారతదేశం నిర్మాణంలో ఆయన పాత్ర చాలా విలువైంది. బహుశా నేను అనుకోవడము ఆయన ప్రధాని అయి ఉంటే చాలా బాగుండేదేమో అని అనుకున్న వాళ్ళలో నేనొకడిని. ఎందుకంటే ఆయన చేసినన్ని రోజులు క్యాబినెట్ మినిస్టర్గా ఎవరు కూడా మనకు చేయలేదు. హీ హాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ మినిస్టర్గా ఆయనకు హిస్టరీలో స్థానం ఉంది. ఆయన ఎన్నో మరి ఇబ్బందులను ఎదుర్కొని మరి అందరి కోసం పోరాడుతూ పైకొచ్చారు. మినిస్టర్గా మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఈరోజు ఏదైతే మనం గ్రీన్ రెవల్యూషన్ పేరుతో చెప్పుకుంటున్నామో, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఆ గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు భారతదేశంలో ప్రారంభమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా మనకు ఆయన సేవలు మరవలేనివి. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరము ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను మనము స్మరించుకుంటూ ఆయన జీవితాల నుంచి స్ఫూర్తిని పొంది నవభారత నిర్మాణానికి మనమందరం కూడా పాటుపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మరి ఆయన ఎంతో గొప్ప లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ ఆఫ్ ఇండియాగా మనం అందరం కూడా ఈనాడు గుర్తించుకొని వారి ఆదర్శాల ప్రకారము మనం నడవాలి అని చెప్పి మనం అందరం కూడా ఈరోజు నిశ్చయించుకోవాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 113వ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి
జగ్జీవన్ రామ్ గారి గురించి చాలామందికి తెలుసు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పోరాడాడని చెప్పి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాలని ఇంప్లిమెంట్ చేయడానికి, అమలుపరచడానికి ఆయన ఎంతో దోహదం చేశాడు. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్లు గ్రీన్ రెవల్యూషనే కాకుండా ఇవాళ బంగ్లాదేశ్ కూడా 50వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది. మరి దాని వెనకాల ఉన్నది ముఖ్యమైన కారణం బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆనాడు డిఫెన్స్ మినిస్టర్గా ఉండి పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో మనం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుగాంచిన ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం ముందుకు సాగాలని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి సబ్ కలెక్టర్ నివాళులర్పించారు. దేశంలోని అసమానతలు తొలగించేందుకు జగజ్జీవన్ రామ్ ఎంతో పాటుపడ్డారని సబ్ కలెక్టర్ తెలిపారు. దేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధునిగా, రాజకీయ నాయకునిగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల పెన్నిధి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు మరి ఈరోజు నిర్వహించుకున్నాం. మరి ఆయన చూపిన అడుగుజాడల్లో నేటి యువతరం అంతా పయనించి మరి ఆయన ఏ లక్ష్యం కోసం, దేనికోసమైతే కృషి చేశారో అది మరోసారి మనమందరం మననం చేసుకొని ఆ అడుగుజాడల్లో నడిచి దేశాన్ని పురోభివృద్ధిలో నడపడానికి కంకణబద్దులు అవ్వాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. వన్ పెట్టారు ఏం వీళ్ళతో మాట్లాడలేదు పట్టుకోయినా కాగితాలు బడుగు బలహీన వర్గాల పెన్నిధి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు మరి ఈరోజు నిర్వహించుకున్నాం. మరి ఆయన చూపిన అడుగుజాడల్లో నేటి యువతరం అంతా పయనించి మరి ఆయన ఏ లక్ష్యం కోసం, దేనికోసమైతే కృషి చేశారో అది మరోసారి మనమందరం మననం చేసుకొని ఆ అడుగుజాడల్లో నడిచి దేశాన్ని పురోభివృద్ధిలో నడపడానికి కంకణబద్దులు అవ్వాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. వన్ పెట్టారు ఏం వీళ్ళతో మాట్లాడలేదు పట్టుకోయినా కాగితాలు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో సుక్మా, బిజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన 24 మంది జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. जोहार सैनिक अमर वीरुలకు जोहार 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 अमर वीरुలకు जोहार जोहार खबरदार नक्सलाइट मुकल्लारा खबरदार मावोइस्ट मुकल्लारा खबरदार खबरदार मावोइस्ट मुकल्लारा खबरदार खबरदार जोहार सैनिक अमर वीरुలకు जोहार 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 अमर वीरुలకు जोहार जोहार भारत माता की जय भारत माता की जय नक्सलाइट मुकल्लारा खबरदार खबरदार जरा चंद मुकल्लारा खबरदार खबरदार
కానిస్టేబుల్గా ఉన్నటువంటి పోలీసులను పేద వాళ్ళను అత్యంత కిరాతకంగా చంపివేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఆశయం కోసం చనిపోయారో ఆ ఆశయాన్ని ఏబీవీపీ నెరవేర్చాలని, అదేవిధంగా ఏ విధంగానైతే అక్కడున్న పోలీసులను చంపివేసిన మావోయిస్టులను కూడా మొత్తం ఏరివేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జై జవాన్ జై కిసాన్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి మన సైనికులకు నక్సలైట్ కుక్కలకు జరిగిన సంఘర్షణలో మన అమర జవాన్లు వీరమరణం పొందిన మన అందరికీ తెలుసు. ఈ రోజు ఈ దేశం కోసం, ఈ యొక్క ప్రజలను కాపాడడం కోసం, ఎండా వాన చలి అనకుండా నిరంతరం ఈ దేశ ప్రజలను కాపాడడం కోసం ఈ రోజు వీర సైనికులు మన సరిహద్దులో పహారాగాస్తున్న సందర్భంలో ఈరోజు కమ్యూనిస్టు కుక్కలు చైనాకు వత్తాల్సుకొస్తున్న చైనీస్ కమ్యూనిస్ట్ కుక్కలు, నక్సలైట్ కుక్కలు, పాకిస్తాన్ వత్తాల్సుకొస్తున్నటువంటి నక్సలైట్ కుక్కలు ఈ రోజు ఈ దేశం నుండి పరదేశం పాడబడుతున్న నక్సలైట్ కుక్కలు ఈ రోజు మన తిరుమల శ్రీవారిని హిందూ దేవాలయాలను అర్చక కుటుంబాలను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు మండిపడ్డారు. అర్చకుల పునఃనియామకంపై శ్రీవారి ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018లో చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా మిరాసి అర్చకులను వయో పరిమితి పేరుతో రిటైర్మెంట్ చేశారని, సీఎం జగన్ మళ్లీ స్వామివారి సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని కల్పించారని తెలిపారు. వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకుల హక్కులను గత ప్రభుత్వం రద్దు చేయడంతో అర్చకులు చాలా నష్టపోయారని, దీంతో రాష్ట్రంలో చాలా ఆలయాలు మూతపడ్డాయని, దేవతలకు ఆరాధన కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ అర్చకులకు న్యాయం చేస్తామని గతంలోనే హామీ ఇచ్చారని, ఆ మాట ప్రకారం ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్టుగా అర్చకుల వంశ పారంపర్యం హక్కులను సీఎం జగన్ పరిరక్షిస్తున్నారని తెలిపారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. నిన్న శనివారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 2018లో చట్టవిరోధంగా, రాజ్యాంగ విరుద్ధంగా పదవి విరమణ ఇచ్చిన శ్రీవారి వంశపారంపర్య అర్చకులందరికీ కూడా ఈరోజు తిరిగి స్వామివారి సేవ చేసుకునే మహద్భాగ్యం కల్పించారు. నేను గొల్లపల్లి వంశం రమణ దీక్షితులు, వీరు తిరుపతమ్మ గారి నరసింహ దీక్షితులు, తిరుపతమ్మ గారి వెంకట దీక్షితులు, తిరుపతమ్మ గారి నరసింహ దీక్షితులు, వీరందరూ కూడా శ్రీనివాస దీక్షితుల వారు, పెద్దింటి శ్రీనివాస దీక్షితుల వారు, వీరందరూ కూడా స్వామివారి సేవలో తరించడానికి ఈ ఉత్తర్వులు ఎంతగానో దోహదం చేశాయి. కలియుగంలో ధర్మం 4 కాళ్ళు ఉన్నా కూడా ఒక కాలుతోనే సంచరిస్తుందని, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడంతా ఆది మహావిష్ణువు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వైసీపీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ వేదికగా వివాదం నెలకొంది. చిట్టమూరు మండలం కొత్తగుంటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి బాహాబాహీకి దిగి కుర్చీలు విసురుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైవి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి అనిల్ కుమార్ సభలో పాల్గొన్నారు. ఈ సభా వేదికపై స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ ఇటీవల టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో చేరిన వారికి స్థానం కల్పించడంపై మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ అనంతరం ఇరు వర్గాలకు మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశ చరిత్రలో లేనట్టుగానే ముందెన్నడూ జరగనట్టుగా
సమాజానికి అండగా నిలుద్దాం ప్రతి ఒక్క ఓటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సంక్షేమ సేవ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. కాపు సంఘం నేత మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో కాపు సంక్షేమ సేవ ఎప్పుడూ ముందస్తులో ఉంటుందని సంఘం నేత మహేష్ అన్నారు. ఈ సందర్భంగా యువత ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఒకసారి ఇలాగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ హరిరామ్ జోగి గారిది 85వ పుట్టినరోజు. ఆ సందర్భంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రతి నాయకులు కానీ ప్రతి వాళ్ళు కానీ ఎవరైనా పుట్టినరోజు కానీ కేక్ కటింగ్లు అని ఇవన్నీ ఉంటాయి. కానీ మా సంక్షేమ సేన ప్రెసిడెంట్ గారైన మా హరిరామ్ జోగి గారి పుట్టినరోజు మేము కొంచెం డిఫరెంట్గా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం లాంటివి చేయాలని చెప్పి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఈ కాకినాడ అంటే తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ ఎక్కువ హాస్పిటల్స్ అవి ఎక్కువ ఉన్నాయి. ఈ సమ్మర్లో ప్రతి సమ్మర్లో కూడా ఎక్కువ బ్లడ్ షార్టేజ్ ఉంటుంది. బ్లడ్ హాస్పిటల్స్ అవనివ్వండి, యాక్షన్ లేని అవనివ్వండి, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కాకినాడలో ఉన్న ఒక 4 బ్లడ్ ఆర్గనైజేషన్ క్యాంపులో మొత్తం బ్లడ్ అంతా అయిపోయింది. ఎవరైనా పేషెంట్స్కి బ్లడ్ కావాలని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మా గ్రూప్లో మెసేజ్లు వస్తాయి. మేము ఎవరికైనా బ్లడ్ ఇవ్వాలనుకున్న టైంలో అక్కడ షార్టేజ్ వచ్చేస్తుంది. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారన్నమాట, మాకు బ్లడ్ షార్టేజ్ ఉందండి, మాకైనా కొంచెం ఒక క్యాంప్ లాంటిది ఆర్గనైజ్ చేసి ఎక్కువ ఇస్తే మాకు అందరికి ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశం మేము పరిష్కరించుకుని ఏదో కార్యక్రమం చేస్తే ఎక్కువ యూనిట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది. దానివల్ల ఈ మా హరిరామ్ జోగి గారు, మా హరిబాబు గారు పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ క్యాంపుని మేము ఇలాగ ఆర్గనైజ్ చేసాం. ప్రజెంట్ ఇప్పటికి దగ్గర సుమారు 100 మంది దాకా అయ్యారు. మేము ఒక దగ్గర ఒక 250 నుంచి 300 యూనిట్ల వరకు మేము కలెక్ట్ చేసి ఇచ్చే ఆలోచనలో ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన యువసేన ఉన్నవ్వండి, కాపు సంక్షేమ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర్లో ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారాలు. అనుముల మండలంలో జానారెడ్డి విస్తృత ప్రచారం. ఉప్పల్లో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 133వ జయంతి. నివాళులర్పించిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో గెలుపు కోసం పాటలు పడుతున్న టీడీపీ నేతలు. వినూత్న ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి. భువనగిరి ఏబీవీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన నేతలు. బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడాలి. జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.